అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు స్పెషల్ అయితే నేను పులగమన్నాన్ని చేశాను. ఈ పులగమన్నం అయితే సంక్రాంతి స్పెషల్గా చేసుకుంటారు. అంటే సంక్రాంతి రోజు కాదు, భోగి రోజు అయితే చేసేసుకుంటారు. ఈ పులగమన్నం లేకుండా భోగి పండగ అసలు స్టార్టే చేయరనమాట. అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో అయితే 90% మంది దీన్ని చేసుకొని తింటారు మా సైడ్ అయితే. సో చాలా బాగుంటుంది. రెసిపీని ఫుల్గా చూడండి. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక హాఫ్ కప్పు పల్లీలను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని పల్లీలని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు ఈ పల్లీలు ఇష్టం లేకపోతే సేమ్ ప్రాసెస్ని నువ్వులతో కూడా చేసేసుకోవచ్చు. నువ్వులతో పల్లీలతో చేసేసుకోవచ్చు. ఇంకా వేరే దేంతో చేయడం కుదరదు ఈ పులగాన్ని అయితే. ఇప్పుడు ఈ పల్లీలు వేగిపోయినాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసి దించేసి ఇలా పొట్టు అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇలా పొట్టు తీసి పెట్టుకొని దీన్ని అయితే ఇప్పుడు పొడి చేసేసుకోవాలి. మనం దీన్ని రోట్లో దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. పులగమన్నం అయితే మిక్సీలో వేయొద్దు. నేనైతే రోట్లోనే దంచాను. నా రోల్ చిన్నది కాబట్టి నేను చూపించలేదు, బట్ రోట్లోనే దంచాను. ఇలా దంచి సైడ్కి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ దంచిన పల్లీల పొడిని వేస్తున్నాను. హాఫ్ కప్పు వేసేసుకొని హాఫ్ కప్పు పల్లీల పొడికి 1 కప్పు బియ్యం అయితే వేస్తున్నాను నేను. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్లేవర్ అనేది. ఇలా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసి టేస్ట్ సరిపడా వేసేసుకొని దీన్ని అయితే మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చెప్పాను కదా, పల్లీలు ఇష్టం లేకపోతే సేమ్ ప్రాసెస్ నువ్వులతో కూడా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఖచ్చితంగా ఒక నైట్ అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. అలా ఉంటేనే ఈ పల్లీలదంతా రైస్కు పట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో అప్పటికప్పుడు అయితే చేసేసుకోవద్దు. నేనైతే ముందు రోజు నైటే ఇలా చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ స్టవ్ పై ఒక గిన్నె పెట్టి 1 కప్పు రైస్కి 2.5 కప్పుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. మీరు పాత బియ్యం అయితే 3 కప్పులు వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం కొత్త బియ్యం కాబట్టి నేను 2.5 కప్సే వేసుకుంటున్నాను వాటర్ని. ఇలా వాటరు బాగా మరిగిన తర్వాత ఈ బియ్యాన్ని అయితే డైరెక్ట్గా వేసేసుకోవాలి. దీన్ని కడగకూడదు. కడిగితే మనకి పల్లీలదంతా పోతుంది కాబట్టి వీటిని డైరెక్ట్గానే ఎసట్లో వేసేసుకోవాలి. సో కడగొద్దు. ఇలా వేసేసుకొని అన్నాన్ని అయితే మంచిగా ఉడికించుకోవాలి. వాటర్ కరెక్ట్గా కొలతలతో పెట్టుకుంటే అన్నం అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. సో చూసారు కదా, ఈ అన్నం ఉడుకుతున్నేటప్పుడు అయితే చాలా మంచి వాసన వస్తుంది. ఇలా పల్లీలని 1 డే నైట్ ఇలా ఊరబెట్టాం కాబట్టి ఇలా ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికితే ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది, ఈ పులగమన్నం అయితే. సో చూసారుగా పర్ఫెక్ట్గా అయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఈ పులగమన్నంలోకి స్పెషల్గా పానకంతో అయితే తింటారు. పానకంతో ఇష్టం లేని వాళ్ళు ఏదైనా పచ్చికారం వేసుకొని వంకాయ కర్రీ అయినా, ఆనక్కాయ కర్రీ అయినా, చెమ్మకాయ కర్రీ అయినా, చిక్కుడుకాయ కర్రీ అయినా, గోకరకాయ కర్రీ అయినా ఈ అన్ని కర్రీలతో టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. వీటన్నిటితో తిన్న తర్వాత మనం పానకంతో తినొచ్చు. సో మేమైతే స్పెషల్గా పానకంతో తింటాము. చాలా అంటే చాలా బాగుంటుంది. మాకందరికి కూడా చాలా ఇష్టము అలా తినడం. ఇంకింతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్